వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కాంగ్రెస్ పార్టీలో వివాదాలు విభేదాలు కొత్తవి కావు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఘర్షణలు రెగ్యులర్గా జరుగుతుంటాయి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినట్టుగా కనిపిస్తుంది. మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె సమక్షంలోనే చాలామంది నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి కనిపించింది. సో వరంగల్కి సంబంధించినంత వరకు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి అది ఎందుకు తలనొప్పిగా మారిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొండ సురేఖకు సంబంధించిన ఫ్యామిలీకి మిగతా కాంగ్రెస్ నేతలకు మధ్య చాలా కాలం నుంచి అక్కడ గ్యాప్ ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు కానీ కొండా దంపతులు చేస్తున్న కామెంట్స్, ముఖ్యంగా కడియం శ్రీహరి పైన కానీ రాజేందర్ రెడ్డి పైన కానీ ఇతర వ్యక్తుల పైనకు సంబంధించినంత వరకు చేస్తున్న కామెంట్స్ని పార్టీ సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కొండా మురళి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ హస్బెండ్ చాలా సందర్భాల్లో పార్టీకి సంబంధించి కడియం శ్రీహరి లాంటి నేతలపైన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడియం శ్రీహరి వల్ల ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయనను వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేశారు. ఇదంతా జరిగిన పరిణామాల వల్ల గాంధీ భవన్కి వివాదం చేరుకుంది. మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే దీనికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించి ముఖ్యంగా వరంగల్కి సంబంధించిన నేతలంతా వచ్చి కొండా దంపతులు కావాలా మేము కావాలా తేల్చుకోండి అని చెప్పేసి క్లియర్గా పార్టీ నాయకత్వానికి స్పష్టం చేశారు. ముఖ్యంగా కొండే సురేఖకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మా పైన చేస్తున్న వ్యక్తిగత ఏదైతే కామెంట్స్ ఉన్నాయో దానివల్ల మాకు డ్యామేజ్ అవుతుంది, మాకే కాదు భవిష్యత్తులో పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంది. కనుక ఖచ్చితంగా కొండా దంపతులపైన యాక్షన్ తీసుకోవాలి. మురళి అనే వ్యక్తి ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా కొంత పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళకి మధ్య సఖ్యత కుదర్చాల్సిన బాధ్యత ఉన్న నేతలే పార్టీని ఇబ్బందికరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. 1-2 రోజుల్లో కొండా సురేఖ సంబంధించి కానీ కొండా మురళికి సంబంధించిన ఎపిసోడ్ పైన మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కొంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది.